My father taught me one thing in life. సో హలో గైస్, ఈరోజు మనం ఇలాంటి జిమ్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఇక్కడ ఆడియో అండ్ క్లిప్స్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఎలా యాడ్ చేసుకున్నానో చూడండి. My father taught me one thing in life. సింపుల్గా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా మనం టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ చేసేయండి. ఇక్కడ నేను మొత్తం క్యాపిటల్ లెటర్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా యాడ్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మీ టెక్స్ట్ని ఇలా కరెక్ట్గా ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ టెక్స్ట్ లేయర్ని లిరిక్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని యానిమేషన్లోకి వచ్చేసి టైప్ 2ని సెలెక్ట్ చేసి మీ లిరిక్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అవుట్లోకి వచ్చేసి ఇక్కడ ఫేడ్ అవుట్ని సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ చేసేయండి. ఇక్కడ సింపుల్గా నేను ఫస్ట్ లేయర్లోకి వచ్చేసి ఎలా అయితే టెక్స్ట్ ఎడిట్ చేశానో సేమ్ మీరు కూడా ఇలాగే ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసేయండి. నేను ఓన్లీ మీకు చూపించడానికి ముందు పార్ట్లో మాత్రం ఎడిట్ చేసి చూపించాను. నెక్స్ట్ మనం మెయిన్ వీడియోలోకి వచ్చేసి ఇక్కడ దీని యానిమేషన్లోకి వచ్చేసి రాక్ వర్టికల్ సెలెక్ట్ చేసేయండి. దీని సెకండ్స్ లెంత్ 0.3 సెకండ్స్ యాడ్ చేయండి. ఇలాగే సింపుల్గా మీ అన్ని క్లిప్పుల్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు మనకు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నైట్ క్లబ్లోకి వెళ్ళి కెమెరా షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓన్లీ మన మెయిన్ వీడియోలో వరకే దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అడ్జస్ట్లోకి వెళ్ళి రేంజ్ 10 అండ్ స్పీడ్ 10 యాడ్ చేసి రైట్ చేసేయండి. ఇక్కడ మనకి ఇంకా యూనిక్గా కనిపించడానికి ఇక్కడ ఈ చిన్న క్లిప్లోకి వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దీని సాచురేషన్ని మొత్తం డౌన్ చేసేయండి. మనం ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ యాడ్ చేసి Black+2ని యాడ్ చేసుకోండి. దీన్ని మాత్రం ఫుల్ వీడియోలో యాడ్ చేసేయండి. ఇక్కడ దీని అడ్జస్ట్లోకి వచ్చేసి స్పీడ్ని 15 అండ్ ఇంటెన్సిటీని 9 సెట్ చేసి సైజుని 15 మొత్తం మేనేజ్ చేసేయండి. ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఓవర్లే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ముందుగా మీ ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని సెకండ్స్ లెంత్ 1 సెకండ్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి సింపుల్గా మనం ముందు కీ ఫ్రేమ్లోకి వచ్చేసి దీని స్లైస్లోకి వెళ్ళి ఓవర్లే చేసేయండి. ఓవర్లే చేసుకున్న తర్వాత దీని ఇంటెన్సిటీని 70 యాడ్ చేయండి. ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి దీని ఇంటెన్సిటీని మొత్తం మైనస్ చేసేయండి. ఇప్పుడు మనకు చూడడానికి ఇలా అనిపిస్తుంది. మనం దీనినే కాపీ చేసి అన్ని లేయర్స్ కింద యాడ్ చేసేయండి.
ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన వీడియో ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా చేసుకున్న తర్వాత మన వీడియోలో మనం కలర్ గ్రేడింగ్ యాడ్ చేయాలి. కలర్ గ్రేడింగ్ యాడ్ చేయడానికి ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కాంట్రాస్ట్ని మీ వీడియోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ సాచురేషన్ని 15 వరకు అడ్జస్ట్ చేసేయండి. ఇక్కడ షార్పిన్ని 50 వరకు యాడ్ చేసి ఇక్కడ క్లారిటీని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా మనం హైలైట్స్ అనే ఆప్షన్లోకి వచ్చేసి హైలైట్స్ని కూడా యాడ్ చేసేయండి. దీనిని ఫుల్ వీడియో కింద డ్రాగ్ చేసేయండి. ఎక్స్పోర్ట్ సెట్టింగ్లోకి వచ్చేసి ఫ్రేమ్ రేట్ని 60, కోట్ రేట్ని హై చేసి 1080pలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఏమైనా జిమ్ వీడియోలు కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. My father taught me one thing in life.